నమస్తే, నేను మీ సతీష్. జగన్‌కు సీబీఐ షాక్. మరి అందరికీ తెలిసిందే. సాధారణంగా ఎవ్వరైనా కూడా విదేశాలు వెళ్ళాలి అనంటే వాళ్ళకి పాస్‌పోర్ట్ ఉండాలి. అలాగే వాళ్ళు ఏ దేశానికన్నా వెళ్ళాలి అంటే ఆ దేశం ఇచ్చేటువంటి అనుమతి. అంటే వాళ్ళిచ్చే వీసా ఉండి మనము అప్ అండ్ డౌన్ టికెట్లు పెట్టుకునేటువంటి ఆ డబ్బులు మన దగ్గరుంటే చాలు మనం విదేశాలకు వెళ్లి రావచ్చు. కానీ దేశంలోనే అత్యంత విచిత్రకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి అతి తక్కువ మందిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం ఇలాంటి పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకుంటే మనకి మొట్టమొదటగా గుర్తొచ్చేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే మీకులాగా నాకులాగా పాస్పోర్ట్ ఉండి, వీసా ఉండి, టికెట్లు కొనుక్కునే డబ్బులుంటే విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఆయనది కాదు కదా! ఆయన అలా వెళ్ళలేడు కదా! ఎందుకంటే ఆయన దేశం విడిచి వెళ్ళాలి అనంటే ఆయనకి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా కోర్ట్ అనుమతి కూడా ఉండాలి. ఆ కోర్ట్ అనుమతి లేకపోతే ఆయన దేశం దాటి ఒక్క అడుగు కూడా బయటకి పెట్టలేడు. ఎందుకంటే ఆయన పైనున్నటువంటి అభియోగాలు అలాంటివి, ఆయన పైనున్నటువంటి కేసులు అలాంటివి, ఆయన చేసినటువంటి నేరాలు మరి ముఖ్యంగా ఆర్థిక నేరాలు అటువంటివి. అందరికీ తెలుసు కదా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,00,000 దోచేశాడు. అందులోనే సీబీఐ 11 కేసులేసింది. ఈడీ 9 కేసులు పెట్టింది. వాటిలో 43,000 కోట్ల అటాచ్మెంట్ చేశారు. అబ్బెబ్బే, ఎక్కడున్నాయి మాకు ఆ డబ్బులు, ఏది మాకు చూపించండి, మాకు చూపిస్తే అందులో 43 కోట్లు కూడా మాకొద్దు, మొత్తం 43,000 కోట్లు మీరే తీసుకోండి అని చెప్పేసని ఓ ఉద్దనారీ పతివ్రత మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి మీకు అసలు ఆ డబ్బులతోటే సంబంధం లేదు, 43,000 కోట్ల రూపాయలు గనక అటాచ్మెంటే చెయ్యలేదు అని అంటే సాక్షి పత్రికకు సంబంధించి లేదంటే గనక జగతి పబ్లికేషన్స్కి సంబంధించి ఏవైతే సిబిఐ ఫ్రీజ్ చేసినటువంటి అకౌంట్లు, వాటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టులకు ఎందుకు వెళ్తా ఉన్నారు? మమ్మల్ని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసని మీతో పాటు సహనిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తా ఉన్నారు? మనం చూసాం కదా, ఇండియా సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, తర్వాత ఇంకా చాలా దాల్మియా సిమెంట్స్ లాంటివి, వీళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కోర్టులకు వెళ్తా ఉన్నారు కదా. ఏ తప్పు చేయలేదు, ఎక్కడా క్విట్ ప్రోకో జరగలేదు, ఎక్కడా అక్రమాస్తులు కూడబెట్టుకోలేదు, 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేయలేదు. ఆ 43,000 కోట్ల రూపాయల్లోనే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్కి సంబంధించినటువంటి అకౌంట్లు, లావాదేవీలు, ఆస్తులు అటాచ్మెంట్లు కాలేదు. భారతీ సిమెంట్, వాటికి కూడా సంబంధించినటువంటి ఆస్తులు అటాచ్మెంట్ ఇవేమీ లేకపోతే మరి మావి విడుదల చేయండి అని చెప్పి కోర్టులకు ఎందుకు వెళ్తా ఉన్నారు? వీటికి సమాధానాలు చెప్పరు. మాట్లాడితే మాత్రం అబ్బే, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండూ కలిపి కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయించి 16 నెలల పాటు పాపం అమాయకుడు బుజ్జికన్న ఆయన్ని అక్రమ నిర్బంధానికి గురి చేశారు అని చెప్పేసి మొసలు కన్నీరు కారుస్తూ ఉంటారు. నిజంగా ఏ తప్పు చేయకపోతే, ఎక్కడా అవినీతి చేయకపోతే 2007 సంవత్సరంలో 83 కోట్లు మాత్రమే ఉన్నటువంటి సాక్షి, ఆ జగతి పబ్లికేషన్స్ ఆస్తులు 2008 సంవత్సరం వచ్చేటప్పటికి ఏ రకంగా అవి 3,457 కోట్లు ఎలా ఎగబాకినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులన్నీ కూడా? విదేశీ పెట్టుబడులు ఏ రకంగా వచ్చినాయి, మిగతావన్నీ ఎలా వచ్చినాయి? వీటన్నిటికీ సమాధానాలు చెప్పరు. అడిగితే మాత్రం మాపై పెట్టినవి తప్పుడు కేసులు అని చెప్పేసి మొసలు కన్నీరు గారుస్తారు. మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పాపం వాళ్ళ పార్టీ నాయకులతోటి ఆ తాడేపల్లి ప్యాలెస్లో నిర్వహించుకున్నటువంటి సమావేశంలో అనుకుంటా, నేను యూట్యూబ్లో చూస్తుంటే ఆ వీడియో కనిపించింది. ఏం చెప్తా ఉన్నాడు? ఏం చేశారు? నన్ను అరెస్టు చేశారు, 16 నెలలు జైల్లో పెట్టారు, మళ్ళీ బయటకు వచ్చిన సీఎం గాలే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా, ఆ మాట చెప్పుకోవడానికి కూడా నామోషి అనిపించలేదు. అరే అమ్మ, ఆ మాట మాట్లాడినప్పుడు మళ్ళీ మన అక్రమాస్తుల కేసులు బయటకు వస్తాయి కదా, వాటి గురించి ఆలోచన వస్తుంది కదా, వాటి గురించి చర్చ మొదలవుతుంది కదా అనేటువంటి కనీసం ఆలోచన లేదు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా అంటే ఇలాంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం ఆ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అంతకంటే మరొక దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటి, అంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి ప్రజలు ముఖ్యమంత్రిని కూడా చేసి 5 ఏళ్ల పాటు అనుభవించారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి విదేశాలు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతులు తీసుకుని తీరాలి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మరొక్కసారి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేమిటి అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు కూడా ఆయన యూరప్ పర్యటన వెళ్ళాలనుకుంటున్నాడంట. యూరప్ అంటే లండన్ వస్తుందిలేండి, లండన్కి కూడా వెళ్తాడు. లండన్ లండన్ అని ప్రతిసారి చెప్తా ఉంటే అందరూ మందు బిళ్ళలు తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉన్నారు.
అందుకని చెప్పి ఈసారి లండన్ అని పెట్టలా, యూరప్ అని పెట్టాడు. యూరప్ దేశం మొత్తం పర్యటనకి వెళ్ళొస్తాడేమో, ఎవరికి తెలుసు. కాబట్టి యూరప్ పర్యటనకి వెళ్ళడానికి అనుమతినివ్వండి అని చెప్పి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. మరి కోర్టు అనుమతి ఇచ్చేటప్పుడు అటు సిబిఐని కూడా అడుగుతుంది. సిబిఐ వాళ్ళు కూడా ముందు అంగీకరించి ఉంటారు. అయితే కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతినైతే గనక న్యాయస్థానం ఇచ్చింది. అదేమిటి అంటే, వెళ్ళేటప్పుడు గతంలో కూడా మనం విన్నాం, గతసారి కూడా ఆయన గత సంవత్సరం ఇలాగే నేను లండన్ పర్యటనకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని షరతులు విధించింది. షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం. ఏమిటా షరతులు అంటే, వెళ్లే ముందు నీ ఫోన్ నెంబరు, నీ మెయిల్ ఐడి, నీ పర్యటనలకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ సిబిఐకి ఇచ్చి వెళ్ళు. వచ్చిన తర్వాత నీ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని కోర్టుకి ఒక నివేదిక రూపంలో సమర్పించు అని చెప్పి. అయితే లాస్ట్ టైం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, ఓకే 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 నేను కోర్టు విధించినటువంటి అన్ని షరతుల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. కట్ చేస్తే ఏమైంది, ఈయన పర్యటనకి వెళ్ళిన తర్వాత వారం 10 రోజులకి ఎందుకో సిబిఐ వాళ్ళకు కూడా ఒక అనుమానం వచ్చింది. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చాడా? అధికారం పోయింది కదా, ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు దోచేసిన డబ్బు తీసుకుని ఏమైనా ఎస్కేప్ అయిపోయాడా అని అనుమానం వచ్చినట్టుంది మరి సిబిఐ వాళ్ళకి. వాళ్ళు వెంటనే ఫోన్ నెంబర్ కొట్టి చూశారు. ఏమైంది, సిబిఐ వాళ్ళు ఫోన్ రింగ్ చేయగానే మనకు మామూలుగా వింటూ ఉంటాం కదా, దిస్ నెంబర్ ఈజ్ టెంపరీలీ అవుట్ ఆఫ్ సర్వీస్ అనో, లేదంటే యూ హ్యావ్ డైల్డ్ రాంగ్ నెంబర్ అనో, అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నెంబర్ తప్పుడు నెంబర్ అని చెప్పి అర్థమైపోయింది. పోనీ మెయిల్ ఐడి ఇచ్చాడు కదా, మెయిల్ పంపిస్తే మెయిల్ ఏమైనా కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడేమో, దాని ద్వారా అయినా చూద్దాము అని చెప్పి మెయిల్ పంపించి చూశారంట. అసలు ఆ మెయిలే బోలా. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మెయిల్ ఐడి పేరుతోటి అసలు ఎక్కడ ఐడియా లేదట. అంటే ఈ రకంగా తప్పుడు సమాచారాలు ఇచ్చి సిబిఐని, న్యాయస్థానాల్ని కూడా బురిడి కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయాన్ని అప్పట్లో సిబిఐ న్యాయస్థానానికి మరి వాళ్ళు ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. మీరు ఆయనకి ఇచ్చినటువంటి ఆ అనుమతిని రద్దు చేయండి, అంటేనే వెనక్కి రమ్మని చెప్పాలి, ఆయనకి ఇచ్చిన బెయిల్ కూడా రద్దు చేయండి అని అడిగేటువంటి పరిస్థితి దాకా వెళ్ళింది. కానీ మరి ఎందుకో న్యాయస్థానం కూడా చూసి చూడనట్టుగా పాపం ఆయన పైన దయదలిచినట్టుంది, జాలి చూపించినట్టుంది. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలా. అంతేకాక ఆ సమయంలో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుగమ్మంటే, నేను వ్యక్తిగతంగా హాజరైతే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, నా సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఎంతగానో ఖర్చు చేయాల్సి వస్తుంది అని చెప్పి వింత వింత కారణాలని చెప్పాడు. అయినా కూడా నువ్వు వచ్చి తీరాల్సిందే అని న్యాయస్థానం గట్టిగా చెప్పేటప్పటికి వచ్చేటప్పుడు కూడా దాన్ని ఒక ఈవెంట్ చేసుకున్నాడు. ఆయన వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాంపల్లి కోర్టు దాకా సీఎం సీఎం అని అరుపులు. నాయన, అసలు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో పార్టీయే లేదు, బిచానా ఎత్తేసాడు ఇక్కడి నుంచి. ఆ తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాలంలో 2014 సమయంలో ఆస్తులు అమ్ముకుని మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు తీసుకుని, అంటే ఇప్పట్లో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని కూడా వ్యాపారం చేస్తాడు, టికెట్లు అమ్ముకుంటాడు, అందరికీ తెలిసిందే కదా. ఇల్లు వాకిల్ని తాకట్టు పెట్టి ఆయన దగ్గర టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున అప్పుల పాలైపోయి రోడ్ల మీద పడి ఉన్నారు. ఆ పార్టీ నుంచి గెలిచిన 2-3 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్కి అమ్మేశాడు. ఈ అమ్మకాలు, కొనుగోళ్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు కదా. ఆ రకంగా ఇక్కడ పార్టీ బిచాణా ఎత్తేశాడు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, తర్వాత సిపిఎం, సిపిఐ ఉన్నాయి. అదేమిటో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఓటు హక్కే లేదు, ఆయన ఇక్కడికి వస్తేనంట సీఎం సీఎం అని అరిచారంట. అదొక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నాడు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని. ఇక కోర్టుకు హాజరయ్యాడు. అప్పుడు జరిగినటువంటి హడావిడి అంతా తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన యూరప్ టూర్కి వెళ్ళాలి అని చెప్పేసి కోర్టులో అర్జీ పెట్టుకుంటే న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కానీ ఈ అనుమతి పైన సిబిఐ మళ్ళీ ఏమైనా అభ్యంతరం చెబుతుందా? ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళకి అనుభవం కదా. మరి ఏదైతే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఆయన పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ముందుగానే సిబిఐకి తెలపాలి అని చెప్పి న్యాయస్థానం గతంలో విధించిన షరతులే ఇప్పుడు కూడా విధించింది. కానీ గత అనుభవాల దృష్ట్యా లేదు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకండి, ఇస్తే ఆయన ఈసారి వెళ్తే మళ్ళీ వస్తాడో రాడో కూడా తెలియనటువంటి పరిస్థితులు, ఆయన పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికే నమోదవుతున్న కేసులు కూడా ఉన్నాయి చాలా వరకు. మరి ఇలాంటి క్రమంలో ఆయన దేశం విడిచి పారిపోయినా ఆశ్చర్యం లేదు అని చెప్పి సిబిఐ కనుక ఏవైనా అభ్యంతరాలు తెలుపుతూ మరి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ అనుమతి ఏదైతే ఉందో ఆ అనుమతి పైన ఒక కౌంటర్ దాఖలు చేస్తుందా? దాఖలు చేస్తే మరి న్యాయస్థానం ఆ కౌంటర్ని విచారణకు స్వీకరిస్తుందా? స్వీకరించిన క్రమంలో మరి ఈ అనుమతి ఏమైనా రద్దు అవుతుందా?
ఏం జరగబోతా ఉంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన సజావుగా సాగుతుందా? లేదంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డికి ఈ పర్యటన నేపథ్యంలో ఒక షాక్ ఇవ్వబోతా ఉందా అనేటువంటిది కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.